అంటే జోక్ అనుకున్నా కానీ పోయినాక ఖరాబ్ అవుతుంది మార్నింగ్ వచ్చినట్టు కానీ ఇంకోసారి ఫ్లైట్ ఎక్కాలి బాబు. హాయ్ ఫ్రెండ్స్, ప్రజెంట్ నేను గోవా ఎయిర్పోర్ట్లో ఉన్నానండి. గోవా నుంచి హైదరాబాద్కి ట్రావెల్ చేస్తున్నాం. అయితే మేమైతే అందరం ఫస్ట్ టైం ఫ్లైట్ జర్నీ చేయడం. మాకు కొంచెం టెన్షన్గా ఉంది, ఇంకా ఎగ్జైటింగ్గా కూడా ఉంటుంది అని. మా టికెట్ అయితే 5,000 పడ్డది, ఎందుకంటే మేము ఒకటే రోజు బిఫోర్ చేసుకున్నాం. ఒకవేళ ఫ్లైట్ టికెట్ అనేది తక్కువ రావాలంటే మినిమం 1 మంత్ నుంచి 2 మంత్స్ మధ్యలో చేస్తే 2,500 3,000 ఇట్లా పడుతుంది. ముందే చేసుకోవడానికి ప్లాన్ చేయండి టికెట్లు అనేది. బయట వెదర్ అయితే చాలా బాగుంది మేము ఉన్నప్పుడు. అయితే లోపలికి వెళ్ళాలంటే అక్కడ సెక్యూరిటీ చెక్-ఇన్ అని జరుగుతుంది. అక్కడ మనం ఆధార్ కార్డు చూపెట్టాల్సి ఉంటుంది, కానీ నేను చూపిద్దాం అనుకున్నా వీడియోలో వాళ్ళు అలో చేయలేదు. సో అందుకే మేము డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోయినాం. లోపలికి వెళ్ళిన తర్వాత మన లగేజ్ అనేది స్కాన్ చేస్తారు, అక్కడ స్కాన్ చేసి పంపిస్తారు. దాన్ని వెయిట్ చేస్తారు. మన టికెట్లో ఎంత వెయిట్ ఉంటుందో అంతే వెయిట్ ఉండాలి. దానికంటే ఎక్కువ ఉంటే ఛార్జెస్ ఏమైనా ఉంటాయి కావచ్చు, నాకు కూడా అంత ఐడియా లేదు. మేమైతే ఎక్కువ అయిద్దేమో అని భయపడ్డాం, కానీ మాది అంతే ఉంది, తక్కువనే ఉంది. ఉండాల్సిన దానికంటే ఇంకా తక్కువనే ఉంది. మేము బ్యాగ్లని మేము పట్టుకొని ఇది ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఉంటుందేమో, మళ్ళీ ఏమైనా ప్రాబ్లం అయిద్దేమో అని ఫుల్ భయపడ్డాం. కానీ అక్కడ వెయిట్ చేసిన తర్వాత అర్థమైంది మేము ఎంత అనుకున్నామో దానికంటే ఇంకో 1-2 kgs తక్కువనే ఉంది. సో మీరు కూడా అట్లా టెన్షన్ ఏం పడకండి, అంత ఎక్కువ ఏమి ఉండదు, తక్కువనే ఉంటుంది వెయిట్. మనం అనుకున్న అక్కడ వెయిట్ చేస్తే అక్కడ దానికన్నా కొంచెం తక్కువ ఉంటుంది. సో దానివల్ల ఏం ప్రాబ్లం ఏమి ఉండదు. ఒకవేళ ఎక్కువ ఉంటే ఏమైనా ఛార్జెస్ ఉంటాయి కావచ్చు, అంతేగాని మొత్తానికే తీసి పక్కన అయితే పెట్టరు. అట్లా మేమైతే టెన్షన్ పడ్డాం, అట్లా ఎక్కువ ఉంటే మొత్తానికే పక్కన పెట్టేస్తారేమో అని. సో అట్లయితే ఏముండదు. లగేజ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ హ్యాండ్ బ్యాగ్స్ ఉంటాయి, వాటిని కూడా స్కాన్ చేస్తారు. వాటిలో కొన్ని అలో చేయరు, వాటి అక్కడ లిస్ట్ కూడా పెడతారు, ఏమేమి అలో ఉండదు అవన్నీ తీయమంటారు బయటికి. మనం కూడా అవి ఏం లేకపోతే అలో చేస్తారు, లేదంటే అవి అక్కడనే పడేయాల్సి ఉంటుంది. దాని తర్వాత మనం పైకి అలో చేస్తారు మనల్ని, మనం పైకి వెళ్ళాలి. మనకి ఇచ్చిన టికెట్ పైన రాసి ఉంటుంది గేట్ నెంబర్ అని. మనకి ఏ గేట్ నెంబర్ రాసి ఉంటుందో ఆ గేట్ దగ్గర, అంటే అక్కడ పోయి వెయిట్ చేయాలి. అక్కడ వెయిట్ చేసి అక్కడనే అనౌన్స్మెంట్ అవుతుంది, మనకి ఎప్పుడు వస్తుంది ఫ్లైట్, ఎంత టైం పడుతుంది అని అనౌన్స్మెంట్ అవుతుంది. అప్పుడు మనం అక్కడ నుంచి వెళ్ళాల్సి ఉంటుంది లోపలికి. అక్కడ ఎయిర్పోర్ట్కి సంబంధించిన వాళ్ళు కూడా ఉంటారు. మనకి ఏమైనా డౌట్ ఉంటే వాళ్ళని అడిగినా వాళ్ళు చెప్తారు, అంతేగాని అట్లా ఏం భయపడడానికి ఏముండదు, అడగచ్చు ఎవరినైనా కూడా. ఏమైనా కొనాలనుకుంటే ఎప్పుడైనా కానీ బయటే కొనాలి, ఎందుకంటే ఎయిర్పోర్ట్లో కొనాలంటే ఫుల్ రేట్లు ఉంటాయి. అది మా అన్నయ్య తెలియక అక్కడ పోయి అడుగుతున్నాడు. అక్కడ ఏది కొనాలన్నా చాలా ఎక్కువ రేట్ ఉంటుంది. మినిమం స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 5,000 నుంచి స్టార్ట్ అయిద్ది, నాకు తెలిసి అంత ఎక్కువ ఉంటుంది ప్రైజ్. అక్కడ అదే కాదు, ఫుడ్ కూడా అంతే, చాలా అంటే చాలా రేట్లు ఉంటాయి. మీరు కావాలంటే ఒకసారి చూడండి. అక్కడ కొనే బదులు బయట ఫుల్ తినచ్చు, అందరం కలిసి తినచ్చు. ఇక్కడ ఒక్కదానికి పెట్టే డబ్బులతోనే అక్కడ బయట అందరం తింటాం. సో ఏదైనా ఫుడ్ మీరు ఏదైనా తినాలన్నా ఏదైనా కొనాలన్నా కూడా బయటనే కొనుక్కుంటారండి. ఇప్పట్లో కొనాలన్నా అసలే ప్లాన్ చేయకండి. ఈవెన్ వాటర్ బాటిల్ అయినా కొనడానికి ట్రై చేయకండి అసలే. ఫస్ట్ టైం జర్నీ చేసే వాళ్ళైతే తినకుండా ఎక్కడమే బెటర్ ఆప్షన్. ఎవరైనా వామిటింగ్ సెన్సేషన్ అట్లా ఏమన్నా ఉంటే తినకపోవడం బెటర్. మేము జర్నీ చేసే ఫ్లైట్ ఇదే, ఇప్పుడే వస్తున్నది. ఆ పైలట్ ఎవరో చాలా అప్పటి ఉన్నట్టు అనిపించింది నాకు, ఎందుకంటే ఇక్కడ అది స్ట్రేట్గా రావాలంటే ఇక్కడ నుంచి ఒక సిగ్నల్ ఇవ్వాలి కదా, ఆయన ఇవ్వలేదు. ఆయన కరెక్ట్ లైన్ మీద వచ్చినట్టు చాలా గ్రేట్ అనిపించింది.
22A. Hello. That's 22. Follow the numbers, right side window seat. Okay, thank you. Good afternoon. Welcome to the Good afternoon. 22A. ఇప్పుడు ఎక్స్చేంజ్ చూస్తున్నాం ఆల్రెడీ. ఇదే చూడండి, అది ఆక్సిజన్ ఏమో అనిపిస్తుంది నాకైతే, మరి అదేంటో నాకు తెలియదు, కానీ అది ఆక్సిజన్ ఫ్లో అనుకుంటా. వీళ్ళు మనకి అన్నీ చెప్తారు, హెల్ప్ చేస్తారు. వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం అనిపిస్తే వాళ్ళకి చెప్పాలి, వాళ్ళ సేఫ్టీ టిప్స్ కూడా చెప్తారు. అవన్నీ మనం కరెక్ట్గా వినాలి. నేను భయం అవుతుంది వాళ్ళు చెప్పేటప్పుడు. మెల్లగా స్లో పాయిజన్ లెక్క మెల్లమెల్లగా పోతుంది, సడన్గా స్పీడ్ అయిపోతుంది. ఫుల్ భయం అయితే మనకు ఫస్ట్ టైం అయితే పైకి వెళ్ళేటప్పుడు, కానీ అది అలవాటు, ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే మిగులుతుంది అందరికీ. అందుకే ఫ్లైట్ జర్నీ ఎప్పుడైనా చేసిరా అని అందరు అడుగుతారు, ఎందుకో అనుకున్నాను. నిజంగా అది పైనకి వెళ్ళినప్పుడు అయితే ఆ ఎక్స్పీరియన్స్ అయితే భలే అనిపిస్తుంది. భయం అయినట్టు ఎగ్జైట్మెంట్ ఉంటుంది, భయం అవుతుంది, అంత వెరైటీగా ఉంటుంది ఆ ఫీలింగ్. మీరు కూడా ఎప్పుడన్నా ఎక్స్పీరియన్స్ చేయండి, చాలా బాగుంటుంది. కానీ ఇట్లా పైకి పోయేంతసేపు అయితే భయం అయితే అనిపిస్తూనే ఉంటుంది. భయం అంటే అది ఒక రకమైన ఫీలింగ్, హార్ట్ బీట్ పెరిగినట్టు, ఆక్సిజన్ కొంచెం అందకపోవడం, అట్లా కొంచెం వెరైటీ అనిపిస్తుంది లేదంతా.
फ्लाइट एक नमस्कार, हम लैंडिंग के लिए तैयार हैं। कृपया जो वस्तुएं आप खरीदना चाहते हैं కింది నుంచే కదా పైన ఏరోప్లేన్స్ పోతా ఉంటే చూస్తూ ఉంటాం. ఇప్పుడు పైన నేను అంటే దీంట్లో కూర్చొని కింద వ్యూ చూస్తే క్రేజీ అనిపించింది. చాలా అంటే వెరైటీ ఒక ఫీలింగ్. ఎప్పుడు మనం ఇట్లా పైన చూస్తాం అది పోయేటప్పుడు, అట్లాంటి నేనే ఇలా కూర్చొని జర్నీ చేస్తున్నా అని ఒక ఫీలింగ్ అయితే ఉండే నాకు. మళ్ళీ ఆ క్లౌడ్స్ ఇవన్నీ చాలా బాగా అనిపిస్తాయి మనకు పైనుండి. టేక్ ఆఫ్ అయినప్పుడు అయినంత భయము, ఆ ఫీలింగ్ అనేది ఈ ల్యాండ్ అయ్యేటప్పుడు అయితే అసలు కాదు. నార్మల్గానే అవుతుంది, అంత పెద్ద ఫీలింగ్ ఏం రాదు. ఓకే, మేమైతే సేఫ్గా ల్యాండ్ అయినాం. మా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా జర్నీ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళకి పంపించండి ప్లీజ్.